अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అందరికి వినపడుతోంది కదమ్మా అక్కడి వాళ్ళ. నిన్న మనం భూతాకాశాన్ని గురించి చెప్పుకున్నాం. ఎంతవరకు ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. భూతాకాశంలో అద్దం వెలుపల, అద్దం వెలుపల మీకు రాసి పెడితే మీకు గుర్తుంటుందని చెప్తున్నా. ఉన్న వస్తువు ఏమ్మా నిజం. అద్దం వెలుపల ఉన్న వస్తువు నిజం. మీరందరూ నిజం. ఇప్పుడు ఎందుకని? నా అద్దానికి మీరు బయట ఉన్నారు కదా, నా అద్దానికి మీరు బయట ఉన్నారు. బృహద్దర్పణం అని నేనేదో పెద్ద అర్థం చెప్తున్నా, దానికంటే కూడా మీరు బయటే ఉన్నారు. ఆ అద్దం మీ వెనకుంది, మీరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ బ్యాక్ సైడ్ అద్దంలో పడుతుంది, కానీ మీరు పడడానికి లేదు. అర్థమవుతోంది కదా? అద్దానికి వెలుపల ఏ వస్తువు ఉన్నా అది సత్యం. అద్దం లోపలికి ఏది వస్తే అది ఆభాస. అది అట్లాగే కనపడుతుంది, కానీ అది ఆభాస. అద్దం వెలుపల ఉన్న వస్తువు నిజం. నిజం అంటే సత్యం. సత్యం. అద్దం వెలుపల ఉన్న వస్తువు సత్యం. అద్దం లోపలి వస్తువు అద్దం లోపలి వస్తువు ఆభాస లేదా ప్రతిబింబం. దాని పేరు. నాయన అక్షరాలు కనపడుతున్నాయా అక్కడి వాళ్ళకి? నేను చెప్తే వినండి. మరి మా బోర్డు చిన్నది కదా, నేను చిన్నగానే రాయాలి. పెద్ద పెద్ద అక్షరాలు రాస్తే కనపడతాయి కానీ నేను చేరుపుకుంటూ పోవాలి. అద్దం లోపలి వస్తువు అది ప్రతిబింబం. దాన్ని ఆభాస అంటున్నాం మన భాషలో. అది ప్రతిబింబం, బింబం కాదు. అద్దంలో పడ్డది అంటే అది ప్రతిబింబం అయిపోవాలి. అంటే మీరందరే కాదు, ఈ ప్లేట్ ఇది మీ లోపలికి వస్తే ప్రతిబింబం, మీ బయట ఉంటే ఇది బింబం కదా. బింబం అంటే సత్యం, ఇది అసత్యం. అసత్యం ఆభాస. అద్దం వెలుపల అనేకం, అద్దం లోపల ఏకం. అద్దం వెలుపల బీరువా వేరే ఉంటుంది, సోఫా వేరే ఉంటుంది, కుర్చీ వేరే ఉంటుంది, మంచం వేరే ఉంటుంది, వేరేనే ఉంటాయి. కాబట్టి అద్దం వెలుపల ఉన్నవి అనేకం. అవే అద్దం లోపలికి వస్తే ఒకటే ఉంటుంది.
ఆ ఒకటిలో అనేకం కనపడతాయి, కానీ అవి అనేకం కాదు. ఎందుకని? అద్దం లోపల. కాబట్టి అవి ఏమవుతాయి అంటే అద్దమే అవుతాయి. అర్థమైందా? అద్దం లోపలికి వస్తే అద్దమే అవుతాయి. ఎందుకని? మీరు చూస్తున్నది అద్దాన్నే, కానీ విడివిడిగా వస్తువులు కనపడతాయి. అద్దం లోపలికి వస్తే ఏకమే, అద్దం ఒకటే. ఆ అద్దంలో అనేక వస్తువులు కనపడతాయి. అనేకం విడివిడిగా ఉండవు. ఉండవు అంటే ఉంటాయి, తీయడానికి రావు. ఎందుకనంటే అది ఆభాస, ఇది సత్యం. ఫోటోలో వేయకముందు, మన ఫోటో తీయకముందు మనం అందరం విడివిడిగా ఉన్నాం. ఎవడు కావాలంటే వాడు లేచిపోవచ్చు, ఎవడు కావాలంటే ఇంకోడిని పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. ఎందుకని? మనం సత్యం కాబట్టి. అదే ఒకసారి ఫోటో తీసేశారనుకో, ఇప్పుడు మనంతా ఏమనాలంటే ఫోటో అనాలి కానీ కదా, మేము అందరం అనేకం అనటానికి వీల్లేదు. ఒక్కడిని పీకండి అందులోంచి. అది మీకు అర్థమైంది కదా. అద్దం లోపలికి వస్తే ఏకమని ఎందుకన్నామంటే అద్దమే ఉంటుంది. ఈ ఏకం ఏమిటంటే అద్దమే. కదా, అద్దం అనేది వెలుపల లోపల రెండు ఉన్నాయి. వెలుపలది వస్తువు, మనం అంటున్నాం వీటి పేరు ఈ వస్తువులు కదా. వస్తువు అని ఎందుకన్నారంటే వసతి, ఉంటుంది, కనిపిస్తుంది అని చెప్పలే కదా. కనిపిస్తే అది దృశ్యం కావాలి, కనిపించకపోతే అది జడం కావాలి. గుర్తుపెట్టుకోండి, కనిపిస్తే దృశ్యం అవ్వాలి. కనిపించడానికి కనిపించకపోవడానికి తేడా ఏంటంటే చాలా మైన్యూట్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి కదా. నేను భరత్ని చూశాను, నేను భరత్ని చూస్తున్నాను అంటే భరత్ అక్కడే ఉంటాడు. నా దృష్టి వాడి నిండా నిండుతుంది. అంటే నా నుంచి వచ్చే దృశ్య కిరణాలు వాడి లోపల వ్యాపిస్తాయి. ఎంత వ్యాపిస్తాయంటే వాడికి అంతర్వ్యాప్తి, వాడి బహిర్వ్యాప్తి, వాడి స్వరూప వ్యాప్తి అయిపోగలవు. నా దృశ్య కిరణాలకు అంత శక్తి ఉంది. ఎందుకని? నేను చైతన్యాన్ని, వాడు చైతన్యమే, కానీ వాడి చైతన్యం నేను అని చెప్పటంలే. నాకు చూస్తున్నది వాడు కాదు, చూస్తున్నది వాడైతే వాడు చైతన్యం అన్నారు. ఇప్పుడు వాడు చైతన్యం కాదు, వాడిప్పుడు నాకు జడం. ఎట్లా జడం అంటే నేను రమ్యను చూసినప్పుడు భరత్ కనిపించలే నాకు. భరత్ ఉన్నాడు, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉండడాన్ని వసతి అనాలి. అందుకని ఇవన్నీ వస్తువు అని అందుకన్నాం. వస్తువు అంటే అర్థం ఏమిటి? ఉన్నది. ఉన్నదిని నేను చెప్పినప్పుడు అది దృశ్యం అవుతుంది. మీకు తేడా తెలిసిందా? వస్తువుకి దృశ్యానికి తేడా తెలిసిందా? దృశ్యంలో ఏముంది? నా లుక్స్ కూడా ఉన్నాయి. దృశ్యంలో నా చూపు ఉంది, వస్తువులో నా చూపు లేదు. ఎందుకంటే నేను వాడిని చూడలే. అటువంటప్పుడు వాడు ఏమవుతాడంటే జడం అవుతాడు. జడం అంటే ఏమిటి? ఎందుకు జడం అన్నామంటే నేను ఉన్నాను అని వాడు చెప్పలేడు. హిమాలయం నేను ఉన్నాను అని మనకు చెప్పదు. మనం చూసినప్పుడు మన దృశ్యకిరణాలు హిమాలయం మీద పడి అది హిమాలయం అని నేను కనుక్కుంటున్నాను. అంటే హిమాలయం నాకు కనిపించింది అనాలి. నాకు కనిపించిందంటే అది చేతనం కావాలి. నాకు కనిపించకపోతే అది జడం. అర్థమైందా మీకు? కనిపిస్తే చేతనం. ఒకే వస్తువు ఎందుకు జడమైంది, ఎందుకు చేతనమైంది? నా దృశ్య కిరణాలు పడ్డాయి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే దృక్కు ఎవడైతే ఉన్నాడో వాడు చేతనం కదా. దృక్కు చేతనం కావాలి, దృశ్యం అచేతనం కావాలి. అచేతనానికి కాబట్టే అది సత్యం.
సత్యం అన్న పదానికి అర్థం ఇయం సత్. ఇయం అంటే ఇది, ఇది సత్తు మాత్రమే, చిత్తు కాదు. అర్థమైందా? ఇది సత్తు మాత్రమే. మనం సత్యం సత్యం అంటాం కదా, సత్యం అంటే నిజమని అర్థం. నిజం అంటే ఏమిటి? నా కళ్ళతో చూసి అది జడమని నేను కనుక్కున్నాను. నా కళ్ళతో. మనకు సత్యం అంటే నిజమని అర్థం. నిజంగా సత్యం ఏదంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ కావాలి. ఎప్పుడవుతుంది? నేను కనుక్కున్నప్పుడు. నేను కనుక్కోకపోతే అది కాదు. ఇయం సత్. ఇయం సత్ అంటే ఇది సత్యం, ఇది సత్, ఇది చిత్తు కాదు అని అందులోనే చెబుతున్నాడు. మరి మనం మాట్లాడుతుంటే ఇది సత్యం ఇది అసత్యం అంటారు కదండి. మరి దీన్ని సత్యం అని ఎందుకు అంటున్నాము అంటే ఇది సత్యమే కానీ చైతన్యం కాదు. ఇయం సత్ అంటే అర్థం ఏమిటి? నా దగ్గర సచ్చిత్తులని రెండు ఉన్నాయి, ఆ రెండింటిలో ఇది సత్తు మాత్రమే, ఇది సత్తు మాత్రమే అని చెప్పడం ఇయం సత్. ఎందుకు అట్లా చెప్పారు అంటే సత్తుకు మాత్రమే జడమైనటువంటి స్థితి ఉంటుంది, చిత్తుకు జడమైన స్థితి ఉండదు. సత్తుకు ఏం స్థితి ఉంటుంది? జడం. ఎందుకని? ఎవడైనా గుర్తిస్తేనే అది గుర్తించబడుతుంది కదా. నిన్న మీరు క్లాసులోకి వచ్చారు, ఇక్కడంతా ఖాళీగా ఉంది, మీరు చూశారు, ఖాళీ మీరు చూశారు. అంతకు ముందు అది జడం. ఏది? ఆ ఖాళీ స్థలం జడం కదా. ఆ సమంతాత్ ఇది కాశయితి, కాశయితి అది ప్రకాశిస్తూ ఉంది. అక్కడ ఉంది, ఉంది అంటే అక్కడ చోటు ఉన్నది అన్నది ఉన్నది, సత్యం. కానీ నేనెప్పుడు చూశానో అక్కడ ఖాళీ ఉన్నది అని నేనెప్పుడు అన్నానో అది చైతన్యం అయింది. అది చైతన్యమై నన్ను ఏం చేసిందంటే నన్ను రా ఇక్కడ కూర్చో అని చెప్పింది. అర్థమైందా? అర్థం కాలేదు, జాగ్రత్తగా విని మళ్ళీ చెప్తా. అర్థం కాలేదు ఎందుకంటే మొహాలు అప్పుడే తేలేసారు, నాకు అర్థమైపోయింది. అంటే కొన్ని మొహాలు వెలిగినాయి, చాలా మొహాలు వెలగలే. వెలక్కపోతే మరి కష్టం కదా. వినండి, మీరు లోపలికి రాగానే ఇక్కడ ఖాళీ ఉంది. ఖాళీ మీరు రాకముందు కూడా ఉంది, మీరు వచ్చిన తర్వాత కూడా అక్కడే ఉంది. ఖాళీని కొత్తగా తెచ్చి పెట్టలే నేను కదా. ఆ ఖాళీ మిమ్మల్ని రా అని పిలవలే. ఎప్పుడు? మీరు చూడకముందు. మీరు ఒకసారి ఇట్లా చూశారు, ఊరికే అక్కడ నుంచుని ఒకసారి ఇట్లా చూశారు, చూస్తే అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు అక్కడ ఖాళీ ఉంది కదా. ఖాళీ ఉన్నది అని ఎవరికి తెలుసు అంటే నాకు తెలుసు. నేను ఎప్పుడైతే ఆ ఖాళీ ఉన్నది అని నేను గుర్తించానో వెంటనే నా చూపుని అక్కడికి పంపించాను. నా చూపు అక్కడికి వెళ్ళి ఆ ఖాళీని చైతన్యం చేసినాయి. అది అంతకుముందు ఆకాశం. నా చైతన్యం వెళ్ళి అది చిదాకాశమైంది. అది చిదాకాశమైంది. చైతన్యం ఉంటే కదలాలి కదండి, కదలక్కర్లే, మాట్లాడాలి నీతో. ఆ ఖాళీ స్థలం నీతో ఏమని మాట్లాడిందంటే ఇక్కడ నేను ఖాళీగా ఉన్నాను, నువ్వు వచ్చి కూర్చోవచ్చు, నువ్వు ఒకడివే కాదు నీ కుర్చీ కూడా తెచ్చి వేసుకోవచ్చు, ఇంకా మీ ఫ్రెండ్ ఒరే ఇక్కడ మనం నలుగురం కూర్చోవచ్చురా రండి అని పిలవమని నీకు చెప్తోంది. అర్థమైందా? అంతకుముందు జడమైంది, ఇప్పుడు చేతనం ఎట్లయింది? నా చేతనాన్ని దాని మీదికి పంపించారు. అర్థమైందా? నా చేతనాన్ని దాని మీదికి పంపించారు. మీకు ఒకసారి చెప్పాను, నా దగ్గర ఒక బ్లాటింగ్ పేపర్ ఉంది, ఒక ఇంక్ ఉంది, ఆ ఇంకు దాన్ని పూసాను, ఆ బ్లాటింగ్ పేపర్ అంతా కూడా అది బ్లాట్ చేసుకుంది. అంటే బ్లాటింగ్ పేపర్ ఇంకా కనపడలే, అంత ఇంకుతో నిండింది. అవునా? అది విన్నారు కదా.
ఆకాశం అంతా అక్కడ ఉంది. నా చైతన్యం ఎప్పుడు దాని మీద, నా చైతన్యం ఇంకు, అది ఆకాశం, అది ఖాళీ, అది ఒట్టి వైట్ పేపర్, అది జడం, అంటే దానికి ఏం రంగులు లేవు. ఎప్పుడైతే నా ఇంకు దాని మీద పడిందో, నా ఇంకు పడిందంటే మీకు అర్థమవుతుందని చెప్పారు. నా చూపు ఇంకు కాదు, నా చూపుకి ఏం శక్తి ఉందంటే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ఎట్లా అంతర్వ్యాప్తి అంటే ఆ ఖాళీ ఖాళీగానే కనపడకుండా ఆ ఖాళీలో ఇంకా ఎంత మేర ఉంది అంటే అక్కడ దేశం కొలవాలి. అది ఖాళీ స్థలం జగత్తులోది కదా, అందుకని ఎంత ఖాళీ ఉంది, అది ఎన్ని అడుగుల ఖాళీ ఉంది, ఎంతమంది మనుషులు అందులో పట్టచ్చు. ఒక్కళ్ళకే, నా ఒక్కడికే చోటు ఉందిరా అక్కడ, లేదురా మనం 10 మంది వెళ్ళి కూర్చోవచ్చురా, అక్కడ 10 మందికి చోటు ఉంది. దేశాన్ని, కాలాన్ని, అక్కడ ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని, ఎన్ని వస్తువులు పడతాయో అవన్నీ కూడా నా ప్రమాణం కొలిచేసింది. కాబట్టి నా ప్రమాణానికి ఏం శక్తి ఉంది? అంతర్వ్యాప్తి. సరే, ఆ ఖాళీ స్థలం కాదండి, భరత్ దగ్గరికి వెళ్ళింది, నా చూపు భరత్ దగ్గరికి వెళ్ళింది. వాడు ఉన్నాడు అని ఒక్కటే చెప్పలే నాకు. భరత్ అనేవాడు మంచివాడా చెడ్డవాడా, వాడేమన్నా పని చెప్తే వాడు చేస్తాడా, వాడేమీ చెయ్యడా, వాడు బద్ధకస్తుడా, ఇవన్నీ చెప్తోంది. నన్ను చూడవే అన్నది అక్కడ ఏం వస్తువు ఉందో వాడిని చూడమన్నా. వాడు మన కులం వాడేనా, మన క్లాసుకు వచ్చేవాడేనా, ఏనరా? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు నాకు? వెంటనే నా మనస్సు, నా జ్ఞానం నాకు చెప్తుంది, వీడు రోజు వచ్చేవాడే, వీడు మనవాడే. అదే అంటే ఎన్ని చెప్తుందో చూడండి. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అంటే అది. అంటే వాడి లోపలికి చొచ్చుకుని పోయి కదా, వాడి కులంతో సహా చెప్పగలదు, వాడి గుణంతో సహా చెప్పగలదు. మీరు ఎందుకు చెప్తున్నా అంటే వాడి గుణము, వాడి కులము నాకెందుకు కావాలంటే వాడి దగ్గర 5 కోశాలు ఉన్నాయి, అన్ని కోశాల్లోకి చొచ్చుకుపోగలదు నా చూపు. పోయిందా పోలేదా? ఒక మనిషిని చూడగానే మనకు అర్థమైపోతుంది, ఏయ్ వాడు మంచోడు కాదురా, వాడిగా మాట్లాడలే అసలు, వాడితో మనకు అనవసరం రా, వాడిని వదిలేయరా. అంత వాడిని వదిలేయమంటున్నావు, వాడు కూడా ఈ సృష్టిలో ఒకడే కదా. కాదు, నీ జ్ఞానం, నీ దృష్టి వాళ్ళ లోపలికి చొచ్చుకొని పోయి ఒక్కొక్కడిని గుడిస్తే మనకు అసలు మాట్లాడాలని కూడా అనిపించదు. చూడండి, ఎందుకు అంటే నీకంటే నీ ప్రమాణానికి అంత శక్తి ఉంది, అది చేతనం. ఆ చేతనం మీ లోపల ఉందా లేదా వెతుక్కోండి. ఉంది. ఈ భూతాకాశంలో జరుగుతున్నది ఇది. భూతాకాశంలో ఏం చేయమన్నామంటే ఇది సామాన్యుడికి, ఇది జీవన్ముక్తుడికి మరొక రకంగా ఉంటుంది. జీవన్ముక్తుడికి ఎలా ఉంటుందంటే నీ వెనక ఉన్న అద్దం, నువ్వు అద్దం ముందున్న బొమ్మ వెంటున్నావు కాదు, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది ఇమీడియట్గా అద్దం మీద బొమ్మ పడిపోతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం ఒకటి బెంగళూరులో ఉంది, మీరు ఎప్పుడైనా వెళితే చూడండి. ఇప్పుడంటే ఫోన్లు మాట్లాడుకోవడం ఇవన్నీ ఉన్నాయి. మా చిన్నప్పుడు మమ్మల్ని ఎక్స్కర్షన్కి పిలుచుకుపోయినప్పుడు అవన్నీ లేవు. మనం ఒక ఫోన్లో, మౌత్ పీస్లో ఫోన్లో మాట్లాడాలి. ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళితే చూడండి. మనం మాట్లాడే మాటలు దాని మీద ఇలా పడతాయి, ఆ స్క్రీన్ మీద లైట్లలాగా వెలుగుతూ పడతాయి కదా. ఒకప్పుడు దాన్ని టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ అనేవాళ్ళు. టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ ఏమిటంటే ఇక్కడ వీడు ఇలా కొడతాడు. ఇప్పుడు మీ కంప్యూటర్లు ఇవి రాని రోజుల సంగతి. ఆ శబ్దానికి ఇట్లాంటి ధ్వని తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలు మళ్ళీ అక్కడ వాడికి లెటర్స్గా తయారు చేస్తాయి. అవన్నీ వాడు డీకోడ్ చేసి మనకు మెసేజ్ ఇస్తాడు.
టెలిగ్రాఫ్ అనేది వచ్చేది ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో, పోస్టల్ సర్వీసెస్లో అది ఉండేది. మనం కూడా మన తరంగాలు ఆ ధ్వని తరంగాలు అలా వెళతాయి. అవి మనకు తెలియదు. ఇక్కడ ఇదే ఈ ఆకాశంలోనే ఇవి ప్రయాణం చేస్తాయి. ఏమ్మా, ఆ తరంగాలు నీ ఆలోచన రాగానే, బాగా గమనించండి, ఆలోచన నీకు రాగానే నీ దగ్గర ఒక దేశం అనేటువంటి ఒక అవనిక తయారవుతుంది. అవనిక అంటే ఒక తెర. మన దగ్గర మీరు ఊరికే కూర్చోండి, ఇమ్మీడియట్గా మీకు ఒక ఆలోచన రాగానే, ఆలోచన అంటే ఇవాళ క్లాస్కి వెళదాం 6 గంటలకి అనే ఆలోచన, అది అనుకుందాం కాసేపు. ఈ ఆలోచన రాగానే మీ దగ్గర ఒక తెర ఉంది, ఆ తెర మీదే ఈ బొమ్మ పడాలి. మనం ఎలా వెళదాము? మనకి కారు ఉందా, మనకి ఆటో రిక్షా ఉందా, లేకపోతే రిక్షా ఉందా, బండెక్కిపోదామా, పర్వాలేదు కొంచెం దూరమే నడిచిపోదామా, ఇన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి. ఈ ఆలోచన నీకు కనపడిందా, కనపడలేదా? కనపడిందంటే రూపం ఉంది. నీకు ఆలోచన వచ్చింది, నామం, దానికి ఒక రూపం వచ్చింది, నువ్వు దాని తర్వాత క్రియ చేసావు. నామరూప క్రియలు 3 జరిగినాయి. ఆ ఆలోచన అయిపోయింది, వచ్చేసావు. ఇంకా ఆ తెర ఖాళీగా ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత సినిమా తెర ఎలా ఖాళీగా ఉంటుందో, ఫస్ట్ షో అయిపోయింది, సినిమా తెర ఎట్లా ఉంటుంది? లైట్లన్నీ వెలిగి బ్లాంక్గా ఉంటుంది కదా. మళ్ళీ సెకండ్ షో ప్రారంభమైనప్పుడు ఇంకొక థాట్ నీకు వచ్చినప్పుడు ఆ థాట్ మళ్ళీ దాని మీద పడుతుంది. కానీ ఆ తెర ఎప్పుడూ అలాగే ఉంటుంది, నామ రూప క్రియ. అట్లా నీవు ఒక ఆలోచన చేసినప్పుడు, నేను ఎప్పుడు ఆలోచన చేశాను అంటే, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని నేను ధరించేటప్పుడు, అంటే ఒక ఆలోచన వదిలి మరొక ఆలోచన నేను పెట్టుకున్నప్పుడు, ఒకప్పుడు నేను కుక్కని అని ఒక ఆలోచన, తర్వాత నేను పందిని అని ఒక ఆలోచన, అది ఆలోచనే కదా. నేను మనిషిని అని ఒక ఆలోచన, మనం అంటూ ఉంటాం, నేను పెద్దవాడిని అయిపోయినారా, ముసలివాడిని అయిపోయినారా అంటూ ఉంటాం. అంటే ముసలి అనేది నీకు ఒక ఆలోచన, నీ ఆలోచన బట్టి నీకు ఆ రూపం కనబడుతోంది కదా. నువ్వు అందుకే నిన్న మీకు చెప్పాను, ఇది నిన్నటి పాఠమే ఇప్పటిదాకా చెబుతున్నది. మీకేం చెప్పాను? మీరు అన్నం తింటూ ఉంటే ఒక టెలిఫోన్ వస్తే వెంటనే ఆ ఫోన్ తాలూకు మనిషి, వాడి తాలూకు భావం నీకు కనపడిందా, కనపడలేదా? అది అంతర్వ్యాప్తి అయిందా, కాలేదా? ఆ మనిషి గురించి పూర్వాపరాలు మొత్తం నువ్వు చెప్పగలవా లేదా? ఎక్కడ పడ్డది వాడి బొమ్మ? నీ అద్దం మీద పడింది. అట్లా మనం ఒక శరీరాన్ని మార్చి మరొక శరీరాన్ని ధరించేటప్పుడు మనము బృహద్ దర్పణం మీద, అంటే ఈ ఆకాశం అనే దర్పణం మీద ఆ ఫిగర్ పడుతుంది. అప్పుడు అద్దము బొమ్మ ఒకటే అవుతుంది. ఇందాకేమైంది? అద్దానికి బయట ఉన్న వస్తువుల బొమ్మలే పడ్డాయి. అందుకని మీరు ఇది బాగా గమనించమంటున్నా. ఇంతకుముందు ఏమైంది? అద్దం వెలుపల ఉన్నాం మనం, ఇప్పుడు ఎక్కడున్నాం? అద్దం లోపల ఉన్నాం. అద్దం లోపల ఉంటే అద్దమే ఈ వస్తువులుగా మారిపోయింది. నీకు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనే ఆ రూపం ధరిస్తుందా, ధరించలేదా? నీ చిన్న అద్దంలో ధరిస్తే వాడి పెద్ద అద్దంలో ధరించదా? ధరించదా? ఏమిరా? ఇప్పుడు అద్దం వెలుపల వస్తువు ఉండదు. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ చిదాకాశ దర్పణాన్ని దర్శించినప్పుడు ఈ వస్తువులన్నీ అందులో బొమ్మలుగా నీకు కనపడతాయి. అప్పుడు ఈ ప్రతిబింబం అద్దం లోపలికి వస్తే అది ఆభాస అని నీకు అప్పుడు తెలుస్తుంది. అంతేగాని అహం బ్రహ్మాస్మి అనగానే ఈ ప్రపంచం ఆభాస అయిపోదు. అర్థమైందా? ఇంకా డెప్త్లోకి దిగితేనే, లేకపోతే కాదు. అందుకని ఎవడైనా నేర్చుకున్న వాడిని
శాస్త్రం ఏమంటుందంటే, ఒరే నాయన 7 జ్ఞాన భూమికలు ఉన్నాయిరా, ఒక్కొక్క భూమికలో నీకు కొంతే తెలుస్తుంది, 7 దాటిన తర్వాత నీకు అంతా తెలుస్తుంది కదా. నువ్వు ఒకటి తెలియగానే నాకు అంతా తెలిసింది అని అనుకుంటే ఇంక తర్వాత తెలియదు. అర్థమైందా? నిన్న మీకు ఒక ప్రశ్న చెప్పాను, మీరు అడగాలి అన్నాను. నేను అందుకని నిన్న అర్ధగంట సేపు కూర్చున్నా కూడా మీరు ఎవరైనా అడుగుతారేమో అనుకుంటే అందరు లేచి వెళ్ళిపోయినారు. నేనేమని చెప్పాను మీకు, పరమాత్మ చైతన్య ప్రకాశం కదా, వాడి లోపలికి సూర్యుడి లోపలికి చీకటి రావడానికి అవకాశం ఉందా కదా. పరమాత్మ చైతన్య స్వరూపుడు కదా, వాడిలోకి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడగండి అని చెప్పారు. మీకు క్వశ్చన్ లీడ్ చేశారు, ఎప్పుడు అడగలే. ఆమెనే చెప్పుకుంటూలే, మనకేం కర్మం పట్టింది, అంత కర్మ మనకేం పట్టిందిరా. ఆమెకి పిచ్చి రోగం పుట్టింది, రామనాథం గారు ఏదో ఆవిడికి చెప్పాడు, ఆ మాట ఆమె నెరవేర్చుకోవాలని మనందరినీ పోగేసి మన్ని చంపుతున్నది 1.5 గంటల సేపు. కానీ మనకెందుకురా ఈ గోలంతా, అజ్ఞానం ఎందుకు పుట్టిందో మనకు అనవసరం. ఒక్కడైనా అడుగుతాడేమోనని నేను ఇక్కడే కూర్చున్నా. అందరూ పులోమని లేచి వెళ్ళిపోయినారు. ఊరి వీధు పల్లెగా కొంప దగ్గర అంత అవసరమైన పని ఏముందిరా కదా. అందుకని నేనే చెప్పుకుందాం అనుకున్నా, లాభం లేదురా కదా. ఆకలి కూడా పుట్టించాలి. ఆకలి పుట్టిస్తే పిల్లవాడికి అన్నం పెడతానంటే తూ అని ఉమ్మేస్తాడు చిన్నపిల్లలు. అందుకని అమ్మ ఏం చేస్తుంటే ఇంత వాము కరబెట్టి వాము నూరి వాడికి బలవంతంగా వాము అది పోసి, వాము అజ్వాయం అంటారు, దాన్ని నూరి అది గొంతులో పోసి వాడికై వాడు అమ్మ నాకు అన్నం పెట్టు అని అడిగేదాకా చంపుతుంది, కారం పెట్టి పోస్తుంది. అందుకని పొయ్యాలి. అజ్ఞానం ఎందుకు వచ్చింది, తిట్టానని అనుకోకుండా మీరందరూ. నా పిల్లల్ని నేను తిట్టకపోతే ఎవడన్నా తిడితే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను, చావు పడతా వాళ్ళని. నేనైతే బాగా తిడతా కదా. మరి తప్పు చేస్తే తిట్టద్దురా, మీరు తప్పు చేశారు కదా. అందుకు వినండి, ఈ ఆకాశం అదే ఈ 7 స్టేజెస్ అని చెప్పాను కదా. 7 స్టేజెస్ మనం ఎప్పుడైతే రాకుండా మన శరీరం చచ్చిపోతుందో భగవంతుడు కనుక్కున్నాడు, ఒరే వీడు నా మార్గంలోకి వచ్చాడు, వీడు ఆ 7 మార్గాలు దాటలేకపోయినాడు. ఎందుకంటే ఈ 3 లాగుతుంటాయి మనం ఊరికే సంసారం అనే దాంట్లో మునగలే. బాగా గుండ్లు కట్టుకొని రాళ్ళు, పెద్ద పెద్ద బండ. ఈతకు నేను వెళ్ళిన వాడు ఏం చేయాలి, మునగమెండు కట్టుకోవాలి. రాళ్ళు కట్టుకొని దిగితే రాళ్ళు ఏం చేస్తాయిరా, మన్ని కిందికి లాగుతాయి. పైగా చిన్న రాళ్ళు కాదు, బండరాళ్ళు, గట్టిగా తాళ్ళు వేసి మనమే కట్టేసుకున్నాం, అవి మన్ని కిందికి లాగుతున్నాయి. పాపం పరమాత్మ ఎంత జాలి గలవాడంటే, అయ్యయ్యో పాపం వీడు రామనాథం గారు చెప్తే మన దారికి వచ్చాడు, కానీ ఈ దారిలో 7 అడుగులు వేయలేకపోయినాడురా కదా. 7 అడుగులు వాడు వెయ్యలే. అందుకే పెళ్ళిలో కూడా 7 అడుగులు వేయిస్తారు. 7 అడుగులు వేస్తే వీరు వారు అవ్వాలి, అవ్వకపోతే లాభం లేదు. 2 అడుగులు వేసి 3 అడుగులు వేసి చాలు అని అనుకుంటే ఇంకా అడుగులు లేవు, ఏమి లేవు, ఇంకా అడుగుల పనే లేదు. అందుకని పరమాత్మ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. నాయన నువ్వు యోగ భ్రష్టుడు అయినావురా, పొరపాటుగా నా దారిలోకి వచ్చావు, వచ్చిన వాడికి పూర్తిగా రాకుండా అక్కడి నుంచి అక్కడే మళ్ళీ నీ దాంట్లో నువ్వు మునిగావు. ఫోన్లే ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాలే, మళ్ళీ రా అని పాపం ఆయన మన్ని 7 అడుగులు నడిపిస్తాడట అని భగవద్గీత చెప్తాను. నాకు తెలియదు ఏమ్మా. సరే, ఆయనకు ఆ కష్టం పెట్టకుండా నేను ఈ జన్మలోనే తెలుసుకుంటానికి నాకు వచ్చిన పని అయిపోయింది. ఈ గుళ్ళు రాళ్ళు నాకు అర్థమైపోయినాయి, ఎందుకు వీటిని పెట్టుకొని వాటిని ఉంచండి, వాటిని ఏం చేయవాకండి, రాళ్ళు చితప్పట్టవాకండి.
రాళ్ళు ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 3 రాళ్ళు ఉంటాయి అనుకోరా కదా. 2 కట్టెలు ఆ అడవిలో వెతుక్కొచ్చి దాని కింద పెడితే పైన గిన్నె ఎప్పుడైనా ఉడుకుతుంది. 3 రాళ్ళు లేకపోతే ఆ 3 రాళ్ళు ఏమిటో తెలిసిన తత్వజ్ఞాన వాసనాక్షయ మనోనాశం అని 3 రాళ్ళు. అది ఇంకా చాలా పై స్టేజెస్. మీకు అవన్నీ తెలియదు, చెప్పినా కూడా అర్థం కాదు. అజ్ఞానం ఎట్లొచ్చిందో ముందు చెబుతా. మరి నిన్న చెప్పా కదరా, లీడింగ్ క్వశ్చన్ కూడా చెప్పా. దాన్ని అడగాలి కదా మీరు చెప్పారు కదమ్మా అజ్ఞానం ఎట్లొచ్చిందో మాకు కొంచెం చెప్పండి అని. అడగము. మనకి ఎట్లొస్తే మనకు అవసరం. సరే, ఈ దర్పణం అజ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నా. బృహద్దర్పణంలో వస్తువులు పడుతున్నాయి. ఎట్లా? దర్పణమే వస్తువులుగా మారాలి. మన లోపల, నీ లోపల నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, ఆ ఫోన్తో మాట్లాడిన ఆ తాలూకు వ్యక్తి ఇందులో నీకు కనపడుతున్నాడు. ఫోన్లోనా? ఎక్కడ కనపడ్డాడు మీరు చెప్పండి? మీ లోపల కనపడ్డాడు కదా. వాడు కనపడాలంటే ఒక తెర ఉండాలి కదా. ఆ తెర మీద కదా వాడి బొమ్మ పడాలి కదా. ఆ తెర మీద వాడి బొమ్మ అంతకుముందు ఉందా, ఇప్పుడుందా? అంటే వాడు ఉన్నాడు అని హలో అన్న ఆలోచన రాగానే వాడి తాలూకు బొమ్మ పడింది. ఆ బొమ్మ పడటానికి నీ అద్దం కారణమైంది. ఎందుకంటే నీ అద్దం ఏమైందంటే వాడిలాగా మారింది. ఎట్లా మారుతుందండి నా అద్దము అంటే, చూడండి, సినిమా తెర మనకు తెల్లగా కనపడుతుంది. మనం సినిమా చూడక ముందు సినిమాకి వెళ్ళాము, ఇంకా పిక్చర్ స్టార్ట్ అవ్వలే, అప్పుడు ఎట్లుంటుంది? కర్టెన్ తెల్లగా ఉంటుంది. దాని మీదే కదా ఈ ఫోకస్తో బొమ్మ పడేది కదా. దాంట్లో బొమ్మ పడింది. ఎట్లా పడింది అంటే, సినిమా అయితే వాడక్కడ వెనక ఫిలిం అట్లా ఉంది, అది బింబం అవుతుంది, ఇది ప్రతిబింబం అవుతుంది. ఇక్కడ బింబం లేదు. ఎక్కడ? ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు బింబం లేదు. నీ చూపే బింబంగా మారి ఆ తెర మీద ఆ మనిషి బొమ్మని వేసేసింది. అర్థమైందా? అంటే ఇప్పుడు అద్దంలో పడ్డ అద్దమే దానిగా మారిన బొమ్మ. అద్దమే దానిగా మారడం ఏమిటండి అంటే, ఒక అద్దంలో మా ఇంట్లో ఉన్న బీరువా పడింది, మంచం కూడా పడింది అద్దంలో. ఇప్పుడు ఈ బీరువా పడ్డంత మేర అద్దం బీరువాగా మారిందా లేదా కదా. దాని మీద మళ్ళీ మంచం పడిందా? దాని మీద కుర్చీ పడిందా? పళ్ళే. ఆ మేర అద్దం ఏమైంది? బీరువాగా మారింది. మారిందా అంటే మారినట్టు కనపడుతోంది కదా. చిదాకాశ దర్పణంలో ఈ అందరి బొమ్మలు అట్లా పడతాయి. అర్థమైందా? అప్పుడు అవి బొమ్మలున్నాయి, అద్దం ఉంది కదా. అద్దం లోపల బొమ్మలు ఉన్నాయి. అద్దం లోపలే కదా, వెలుపల ఉంటాయా? అర్థమైందా? ఏమ్మా, అద్దం లోపలికి వస్తే బొమ్మ ఏమైపోవాలి? ఇప్పుడు నీ అద్దం లోపల ఉంది బొమ్మ కదా. వాడు నిజమైన మనిషి ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు. ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నావు, నీ దగ్గరికి ఆ మనిషి వచ్చాడా? మరి రాకుండా వాడు ఏమొచ్చింది? అది ఎవరొచ్చారు అంటే వాడు చూడలే నిన్ను. నా కళ్ళు కనుక భరత్ని చూస్తే వాడి దగ్గర నుంచి వెళ్ళి నాకు బొమ్మ తెచ్చినాయి. ఇప్పుడు నాకు ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కనపడలే. మీకు అర్థమవుతోందా? ఏనాయన, మరి ఎవరు వచ్చారు? ఆ అద్దమే కదా. అంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది? అద్దమే ఎట్లా మారుతుంది అంటే చెప్తున్నా, వాడి దగ్గర నుంచి సౌండ్ వచ్చింది నీకు, కాబట్టి ధ్వని తరంగాలు వచ్చినాయి. ధ్వని తరంగాలు ఆ రూపంగా నీ అద్దాన్ని మార్చేసినాయి. అందుకే అద్దం లోపల పడలేదు బొమ్మ, అద్దం మీద పడింది. నిజంగా కూడా అద్దం మీదే పడుతుంది. మనకు అద్దం లోపల ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇది మాయ.
మన మన బొమ్మలు కూడా అద్దం మీదే పడతాయి. అద్దం మీదే ఎందుకు పడతాయంటే మన కిరణాలు అద్దం వరకు వెళ్ళి అది దాటిపోలేక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి. అట్లా వచ్చి ఏం కనపడుతుంది? మన ప్రతిబింబమే అద్దం మీద పడుతుంది. అద్దం మీద పడి అద్దం లోపల పడ్డట్టు కనిపిస్తుంది. అర్థమైందా? అది మాయ. మీద పడితే మీద పడ్డట్టు కనపడాలి, కానీ లోపల పడ్డట్టు ఎందుకు కనపడింది? అది మాయ. ఇంకా అజ్ఞానం ఎక్కడుందో చెప్తా వినండి. మొత్తం పరమాత్మే ఉంటాడు, ఇంకెవ్వడు ఉండడు, ఇంకెవ్వడూ లేడు. అదే అద్వైతం. ఆ పరమాత్మ సత్తు చిత్తు అనే 2 రూపాలతో ఉంటున్నాడు. 2 రూపాలు కాదు, బొమ్మ బొరుసులాగా. అంటే ఒకవైపు చైతన్యం, ఒకవైపు సత్. అందుకే సచ్చిత్తులే. పరమాత్మ ఎట్లుంటాడు అంటే సచ్చిత్తులుగానే ఉంటాడు, ఇంకో రకంగా ఉండడానికి అవకాశం లేదు. ఆ సచ్చిత్తుల్లో చిదాకాశం అని ఇందాక చెప్పానే మీకు, ఇది సచ్చిత్తులు. ఒకవైపు ఇది చూస్తున్నప్పుడు ఇది ఉండదు, ఇది చూస్తున్నప్పుడు అది ఉండదు. పరమాత్మలో అవ్యక్త శక్తి వ్యక్తమైందిట. సముద్రంలో అవ్యక్త శక్తి వ్యక్తమై అలగా పరిణమించినట్లు పరమాత్మలో నుంచి ఒక శక్తి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన శక్తి పేరు తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః. ఆకాశం పుట్టింది అన్నారు. పుట్టింది అంటే మనకు పుట్టుక లేకపోతే ఆకాశానికి పుట్టుక ఉంటే తప్పు. ఎందుకంటే పుట్టింది అంటే అది సావాలి. ఎవడు పుట్టాడో వాడు చచ్చి తీరాలి. మరి ఆకాశం చచ్చిపోయిందా? చావదు. ఎందుకని? మన ముత్తాత కాలంలో కూడా ఈ ఆకాశమే ఉంది, ఈ నక్షత్రాలే ఉన్నాయి, ఈ నవగ్రహాలే ఉన్నాయి కదా. మన నాన్న కాలంలో ఇవే ఉన్నాయి, మన కాలంలో ఇవే ఉన్నాయి, నా మనవడి కాలంలో కూడా ఇవే ఉంటాయి. కాబట్టి ఆకాశం చావలేదు. మరి చావకపోతే ఇది ఏమిటి అంటే దీని పేరు సదాకాశం. సదాకాశం అంటే సత్ అనే పేరుతో ఉన్న ఆకాశం. సత్ అనే పేరుతో ఉందిట అది. అంటే చిత్ అనే పేరుతో లేదు. అమ్మవారు ఎప్పుడైతే ఆ ఆకాశాన్ని, అంటే అమ్మవారు అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది కదా, దీంట్లో నుంచి ఇది వచ్చింది. ఇది పరమాత్మ అనుకోండి. కాసేపు వీడు సంకల్పం చేశాడు, వీడిలో నుంచి ఒక అవ్యక్తమైన శక్తి వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే మీరు ఆలోచన చేయగానే మీ లోపలికి ఒక అవనిక వచ్చినట్లు. మీ లోపల నుంచి ఏమొచ్చింది? ఒక అవనిక. ఒక అవనిక అంటే ఒక తెర వచ్చినట్టు వచ్చింది. దీని పేరు సదాకాశం. ఈ పరమాత్మ దీన్ని చూశాడు, ఇది చిదాకాశం అయిపోయింది. ఇదేమైపోయింది? ఎందుకని? చైతన్యం నేను అక్కడ చూసినప్పుడు అక్కడ ఖాళీ ఉంది, నేను చూడగానే అది చిదాకాశం అయింది కదా. చిదాకాశం అయిందంటానికి మన గుర్తు ఏమిటి? అది నన్ను వచ్చి కూర్చోమని చెప్పింది. అది చిదాకాశమైంది. ఈ చిదాకాశంలో ఏమ్మా గురుదేవ, ఈ చిదాకాశంలో ఇది చిదాకాశమైంది, ఇది సదాకాశం, ఇది చైతన్యం. ఈ చైతన్యం ఇక్కడే ఉంటుంది. దీని తాలూకు చూపు దీని మీద పడింది. ఇది సదాకాశం. ఇది గనక ముందు పుట్టింది అంటున్నాడు. ఇదంతా చిదాకాశమే. కానీ ఏం చేసిందంటే ఇక్కడ ఒక చోట అమ్మవారు నేను రూపం ధరించాను అనుకుంది, నేను మాత్రమే చిత్ అనుకుంది. ఆ అనుకోగానే అది జీవుడైంది. అంటే పళ్ళెం నిండా మైసూర్ పాకు ముక్క ఉంటే ఒక ముక్కని కోసి ఇది మైసూర్ పాకు అన్నా నేను. కేకు కట్ చేస్తారు కదరా, కేక్ అంతకుముందు ఎంత ఉంటుంది? పెద్దగా ఉంది. అదంతా కేకే కదా. మరి ఇంత ముక్క కట్ చేసి నీ ఫియాన్సీకో ఎవరికో పెడుతున్నావు కదా.
ఈ ముక్కేనా కేకు? మరి మొత్తం పెట్టాలిగా, దానికి పెట్టలేదే నువ్వు. ఏంరా ఇది పట్టలేదా? ఏమా వినపట్టలేదా? వినపడుతుంది వాళ్ళు. మీరు ఇది చూడవాకండి, మీకు వినపడుతుందా లేదో చూసుకోండి కదా. నాకే దాని మీద దృష్టి లేదు, మీకెందుకు దాని మీద దృష్టి? అనవసరం. వినండి, ఎప్పుడైతే ఈ చిన్న పీస్ కట్ చేసుకున్నానో, కట్ చేసుకోలేదు, ఇంత మేర మాత్రమే. మీరందరూ చైతన్యమేనరా. మిమ్మల్ని అందరినీ చైతన్యంగా నేను అంటలే, నేను మాత్రం చైతన్యం అంటున్నా అని కదా. నేను ఇక్కడ లేచి నుంచోని నేను గాంగా చైతన్యాన్ని నేను పాఠం చెబుతానని నుంచున్నాను, మిమ్మల్ని నుంచోబెట్టలేదు కదా. ఇప్పుడు మీ చైతన్యం ఏమైంది? జడమైంది. నేను మాట్లాడుతుంటే మీరందరూ అందరం మాట్లాడేమనుకో ఏమైపోతుంది? ఎవడి మాట ఎవడికి వినపడదు. ఒకడు మాట్లాడే అందరూ వింటే వినపడుతుంది కానీ కదా. ఎప్పుడైతే ఒక పార్ట్ నేను చైతన్యాన్ని అన్నదో, మిగిలిన పార్ట్ అంతా చైతన్యం కాకుండా పోయింది. ఎందుకు పోయింది అంటే చూడండి, నేను అన్న భావం ఇక్కడ పుడుతున్నది. నేను మొట్టమొదటి పుట్టింది అక్కడే కదా. ఏ నేను అంటే ఈ నాదిని నేను చేసేసా. ఈ నాదిని నేను చేశా. ఈ నాది నేనైనా అంటే నేను నాది ఒకటైంది. ఏమైంది? ఆ తెర, ఆ అద్దము, ఆ అద్దంలో పడ్డ ప్రతిబింబము అంత మేర అర్థమైపోయింది. అర్థం కాలే మీకు? మళ్ళీ చెబుతా. అద్దం ఉంది కదరా, అద్దంలో మా బీరువా ప్రతిబింబం పడింది. అంత మేర అద్దం బీరువా అయిపోయింది కదా. ఎందుకని అంటే ఆ అద్దంలో ఆ బీరువా ఉన్న ఏరియాలో ఇంకొక బొమ్మ పడడానికి వీల్లేదు. ఆ అద్దం అంతవరకు బీరువా అయిపోయింది. అట్లా ఏమైపోయిందంటే నేను మాత్రం చైతన్యం అయిపోయినా. ఏ నేనైపోయినాను? నా నాది ఉన్న నేను. నా నాది ఉన్న నేను అంటే నా నాది ఒకటి ఉంది కదా. నా నాది ఏమిటి అంటే నా సత్తు. నా దగ్గర సత్తు చిత్తు రెండు ఉన్నాయి. అంటే ఒక నాది ఒక నేను. ఏమైపోయింది? నా అద్దంలో బీరువా బొమ్మ పడగానే అంత మేర బీరువా అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర ఏమైందంటే మొత్తం చిదాకాశం, సదాకాశం, అట్ ద సేమ్ టైం చిదాకాశం. ఆ చిదాకాశంలో నేను అని ఒక శరీరాన్ని నేను నిర్మించుకున్నా కదా. దాని పేరు నాది, నేను కాదు. కానీ ఆ నాదిని ఈ నేను యొక్క తాదాత్మ్యం అంటారు దీన్ని. ఈ నేనుని ఈ నాది మీద పడేసా నేనే కదా. నాది నేను మీద ఎందుకు పడేశారండి? మీకేం బుద్ధి లేదా అని అంటే, బుద్ధి లేకే వేశా. మనం అందరం వేస్తున్నాం చూడండి, ఎట్లా వేస్తున్నాం. ఇది నాది నాది అంటూనే పైకేమో నా కాలు, నా చెయ్యి, నా మనస్సు, నా బుద్ధి, నా ముక్కు, నా కన్ను, నా మనస్సు అంటూనే అమ్మ మీరు అప్పుడు అక్కడ ఉన్నారని, నేను లేనురా, నేను అక్కడ లేనురా అంటావు. అంటే నువ్వు నాది నేను చేసావు. అసలు నువ్వు నేనువే నాదివే. నువ్వేం చేస్తున్నావు? నీ నాదిని నేను చేసావు కదా. అప్పుడు నువ్వేం చేసావంటే అద్దాన్ని, అద్దం మీద పడ్డ బీరువాని కలిసి బీరువా చేసావు. అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే ఇంకా మీ ఇష్టం, నన్ను ఇంకేం చేయలేదు. నేను అంతకంటే చెప్పడానికి కూడా నాకు రాదు కదా. అద్దాన్ని బీరువాని కలిసి బీరువా చేసావు, అద్దం చేయలే. అద్దం ఉందని తెలియదు, ఇప్పుడు బీరువా నిజమై కూర్చుంది. ఎప్పుడైతే నువ్వు నాదిని నేను చేశావో అప్పుడు ఆ అంతటా ఉన్న నేను ఇక్కడే ఉన్నాను, నేను అక్కడ లేను అని నిర్ణయించుకుంది. అర్థమైందా? కేక్ ఎక్కడుంది?
ఆ అమ్మాయికి పెట్టిన ఆ ముక్కలోనే ఉంది, ఇదంతా కేక్ కాదు. అంటే మీ అందరికీ పెట్టింది కేకు కానిది, దానికి పెట్టింది కేక్. ఎందుకంటే ఇది నా ఫియాన్సీ, దీనికి కేక్ పెట్టా, అంతే కదరా? మీరు కేక్ కట్ చేసి ఎవడికి పెడుతున్నారా? అదంతా కేక్ కాదు, అదంతా ముక్కలు చేసి వాళ్ళందరికీ కూడా పెట్టండి. ఏం పెట్టారు? వీడి దానికి పెట్టా, అది వీడికి పెట్టా, ఇదే పని. బుద్ధి లేదు. ఆలోచించండి రా. ఎప్పుడైతే నేనును పరిమితం చేసుకున్నానో, జాగ్రత్తగా వినండి, ఇక్కడే మనం పొరపాటు పడింది. మనం మర్చిపోయినాం అంటే ఏం మర్చిపోయినావో, ఎక్కడ మర్చిపోయినావో చెప్తోంది శాస్త్రం మనకి. ఎక్కడ మర్చిపోయినావో, ఏం మర్చిపోయినామో చెప్తోంది. ఎప్పుడైతే నాదిని నేను చేశానో, నేనుగా ఉంటే బాధ లేదు. నాదిని నేను చేశానో వెంటనే ఆ మిగిలిందంతా, నాదిని నేను చేయటం ఎట్లాగో చూపిస్తాను మీకు. నేను భరత్ని చూస్తున్నాను, నాకు భరత్ కనిపించాడు, మొట్టమొదటి పాఠం కదా. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. భరత్ ఎట్లాంటి వాడో నాకు అర్థమైపోయింది. నేను వీడిని చూడకుండా దీన్ని చూశాను. ఇప్పుడు భరత్ నాకు కనిపించడు కదా, వాడు ఉండడా? ఉంటాడు. అప్పుడు వాడు ఏమవుతాడని చెప్పాను? జడమవుతాడని చెప్పాను. జడమవుతాడంటే వాడికి చేతనం లేదు. వాడికి నేనున్నాను అని చెప్పగల స్థితి లేదు. ఎందుకు లేదు అంటే నేనును ఇంత మేరకు పరిమితం చేశాను. బాగా వినండి, నేనేం చేశాను? పరిమితం చేశాను. ఎక్కడికి? ఒక ముక్కలోకి. ఎప్పుడైతే ఒక ముక్కలోకి పరిమితం అయిపోయిందో, ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు చెప్తా మళ్ళీ. ఎక్కడరా ఇది? చాలా పెద్ద పాఠం రా. ఇది పెద్ద పూర్ణమైతే ఇంత ముక్క నేనైపోయినా. ఇది ఎప్పుడైతే, ఇదంతా చిదాకాశమే. ఎప్పుడైతే నేను ఇంత మేర నేను అన్నానో, ఇంత మేరకు సున్నా చుట్టుకుంటే ఇది నాది. ఇక్కడ ఏమైంది అంటే ఆత్మనః ఆకాశ సంభూత కదా. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిభ్య అభ్య పృథ్వీ. ఇదిగో అన్నీ నా 5 కోశాలు వచ్చేసాయి. వచ్చి ఇక్కడ నా నాది తయారైంది. ఈ నాదిని నేనన్నాను, నాదిని నేనన్నాను. ఎప్పుడైతే నేను ఇంత పరిమితమైందో, ఇదంతా ఉన్న నేను మాకు అక్కర్లేదు, మేము అక్కడ ఉండక్కర్లేదు, మేము అక్కడ సత్తే ఉంటాను. అందుకని దీని పేరు సదాకాశమైంది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి నాది ఫోర్ ఫ్రంట్కి వచ్చేది. ఇప్పుడు అర్థమైందా ఎక్కడ మనం మర్చిపోయినామో? ఎవరికి వాళ్ళు లోపల అనుకోండి. ఏమైపోయింది? నేనుని నాదికి మనమే పంపించాం. ఇప్పుడు కూడా మీరు నాది అని అన్నప్పుడల్లా, నాదిని నేను చేసినప్పుడల్లా మొట్టమొదటి ఇనీషియల్గా మనం చేయాల్సిన పని అదే. నేను చాలాసార్లు మీకు చెప్తా, ఎన్నిసార్లు నేను నాది చేశారు, నాదిని నేను అనుకుంటున్నారు. అది రోజులో మీరు ఎన్నిసార్లు అనుకున్నారో గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోవడమే, అంతకంటే ఏం లేదు ఇది కదా. కొత్తగా తెచ్చిపెట్టుకోవడం కాదు, గుర్తు చేసుకోవడం. ఎక్కడ మర్చిపోయినావో అక్కడ గుర్తు చేసుకో. ఎందుకు మర్చిపోయినావో చెప్తోంది శాస్త్రం నీకు. నువ్వు మర్చిపోయిన మాట నిజమే, ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు మర్చిపోయి ఉన్నావు కదా. ఇప్పటికి కూడా ఏం చేస్తున్నావు? నాది నేనంటున్నావు.
అసలు నేను ఎక్కడికి పంపించావు? పాపం నేను మాటకు ముందు చెప్తూనే ఉంది, కానీ నువ్వు వింటాలే, నువ్వు వినవు. ఎప్పుడైతే ఈ నేను నాది దీన్ని నేను చేశానో ఈ మిగిలిన ప్లేస్ అంతా అంటే ఇక్కడ చిత్తు దీని మీదకి కన్వర్ట్ అయిపోయింది కదా. నిజంగానే చిత్తు దాని మీద తత్వాధిక తత్వమయ్యి అన్నప్పుడు అదే అయింది. కానీ దాన్ని వదిలిపెట్టేది రాలే. తత్వం అయ్యి అన్నప్పుడు మయ్యినే అంది, కానీ దాన్ని వదిలిపెట్టి దీనికి రాలే. దాంట్లోనే ఉంది. అది ఉంటూ తన శక్తిని దీని మీదకి కూడా పంపించింది. పంపించబట్టే చెయ్యి కదులుతోంది, నిలబడింది, లేతే పడిపోతుంది. పంపిస్తే ఆ శక్తి ఉపయోగించుకోక ఇదేం చేస్తోంది? ఇదే నేనంది. ఎప్పటి వరకు అట్లా అంటుందంటే బిళ్ళబంట్రోతు కలెక్టర్ గారు ఆఫీసులోకి వచ్చేదాకా వాడే ఆఫీసర్. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత వాడు వెళ్ళి వాకిట్లో నుంచుంటాడు. ఇప్పుడు నాది నేను వచ్చేదాకా, నేను అంటే అహం బ్రహ్మాస్మి అని నేను బయటికి వచ్చేదాకా నాది బిళ్ళబంట్రోత్. ఇదే దాన్నే అహం అన్నారు. అహం అంటే ఏమిటి? నేను అనే భావం. ఎవరికి ఉంది ఆ భావం? నాదికి ఉంది. నేను అనే భావం ఎవరికి ఉందా? నేనుకు అసలు లేదు కదా. వాడు ధనవంతుడబ్బా అని ఎవరు చెప్తారు? డబ్బులు లేనివాడు చెప్తాడు. ధనవంతుడు ఎవ్వడు నేను ధనవంతుణ్ణి అని అనడు. ఎవడన్నా అంటాడా? ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటాడు, నే ధనవంతుణ్ణి అని చెప్పుకోడు. మరి ఎవడంటాడు? ధనం లేనివాడు వాడు ధనవంతుడు అంటాడు. అంటే నాకు లేదు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ నాది నేనుగా ఎట్లా చలామణి అవుతుందంటే అట్లా చలామణి అయింది. ఎప్పుడైతే ఈ నాది ఈ నేను నాదికి ఈ నాదికి ఇచ్చేసానో దాన్ని తాదాత్మ్యము అంటారు. తాదాత్మ్యం అంటే ఈ ఆత్మ లక్షణాలని ఈ నాది మీద ఆరోపించాడు. ఎప్పుడైతే ఆరోపించాడో ఇంకా వీడి దగ్గర ఏం లేదు. నా సంపదని వాడికి ఇచ్చేసిన తర్వాత నేను బికారి. నేను ఎందుకు బికారి అయిపోయినానంటే నేను చూసినా కూడా ఇక్కడ నాకు చిదాకాశం కనపడదు. మనం తప్పెక్కడ చేశామో అర్థమైందా? ఒక జీవన్ముక్తుడికి ఇక్కడ చిదాకాశం కనపడుతుంది, నీకెందుకు కనపడటం లేదు? నువ్వు కూడా వాళ్ళలాంటి వాడివే కదా. ఏంరా, ఎందుకు కనపడలేదు? నువ్వేం చేశావు? నేను శక్తిని నాదికి ఇచ్చావు. అసలు నేను ఉన్నాడనే సంగతే నువ్వు మర్చిపోయినావు. తప్పు ఏం చేశామో అర్థమైందా అందరికీ? ఏం తప్పు చేశాం మనం? నేనుని నీకేం ఇక్కడ పని లేదు అంటే వాడి పనితోనే మొత్తం పనులు చేసుకుంటున్నాం కదా. ఎప్పుడైతే నా శక్తిని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేశానో, ఎవడి శక్తిని? నేను యొక్క శక్తిని. నేనుకు ఎంత శక్తి ఉందంటే అంతర్వ్యాప్తి ఉంది దానికి. దాని శక్తిని మీకు చూపిస్తున్నా కదా. అది ఏం చేస్తుందంటే ఆ శక్తి అంతా నాదికి ఇచ్చి, నాదికి ఆ శక్తి లేదు. నాది జడం, కానీ చైతన్య శక్తి వల్ల కదులుతోంది, మాట్లాడుతోంది, పనిచేస్తోంది కదా.
కానీ నేను ఎప్పుడైతే బ్లాంక్ అయిపోయిందో నేను దగ్గర ఏం లేవు. ఆ నేను దీన్ని చూసినా కూడా అది దేనిగా కనపడుతోందంటే సదాకాశంగా అది ఉంది. ఆకాశం ఉంది. ఆ ఉన్న ఆకాశం ఎలా ఉంది అంటే కదా, ఇక్కడ వీడు భరత్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు అంటే వాడు మంచివాడుగానో చెడ్డవాడుగానో నల్లవాడుగానో పొట్టివాడుగానో నాకు కనపడాలి. నాకు కనపడలేదు. ఎందుకు చూసే శక్తి నాకు లేదా? అది అజ్ఞానం. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. చైతన్యానికి మొత్తం జ్ఞానమే ఉన్నప్పటికీ తన జ్ఞానాన్ని తను లిమిట్ చేసుకోబట్టి లిమిటెడ్. ఇది ఎంఎన్సి, అది లిమిటెడ్ కంపెనీ చేసుకుంది. అది మల్టీనేషనల్ కంపెనీ. దానికి ఏమి రోగం? లిమిటెడ్ కంపెనీ చేసుకోవడం. లిమిటెడ్ రూల్సే ఉంటాయి, లిమిటెడ్ హక్కులే ఉంటాయి. అన్లిమిటెడ్ కావాలంటే ఎట్లా వస్తాయి? మరి జీవన్ముక్తుడు ఎవడండి అంటే దీని బంధం నుంచి దీన్ని లాక్కుని ఇక్కడ కూర్చున్నవాడు. వాడికి బంధం లేదు. అందుకని వాడికి వాడి శక్తి ఇక్కడికి పోయి ఇదంతా నేనుగా ఒట్టిగా నేను జీవన్ముక్తుడిని అనుకుంటే కాదు కదా. ఒట్టిగా నేను కూడా కోటీశ్వరుణ్ణి అనుకుంటే కదా. నేను చాలా కోట్లు ఉన్నవాడిని రా, మన ఇద్దరం హోటల్కి పోదాంరా, అక్కడ ఏదో ఆర్డర్ చేసుకుని మన ఇద్దరం తిందాంరా, ఒరే బిల్లు నువ్వు కట్టురా అని నేను బయటికి వస్తే నేను కోటీశ్వరున్నా నువ్వు కోటీశ్వరుడు. ముట్టిగా చెప్పుకుంటే కాదురా కదా. ఊడికే విస్మృత కంఠహారం అని చెప్పడమే. మర్చిపోయి నీ మెళ్ళలోనే ఉన్న గొలుసు నువ్వు పోగొట్టుకున్నావు, పోయిందని ఏడుస్తున్నావు, ఇదిగో వెతుకు దొరుకు, ఇదిగో ఇదే తత్వమసి అని చెప్పడం కాదు. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎట్లా పోగొట్టుకున్నావో నువ్వు అసలు పోగొట్టుకోలే. నువ్వేం చేసావు? నీ శక్తిని నువ్వు లిమిటెడ్ చేసుకున్నావు. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? అన్లిమిటెడ్ అయిపోరా. పరిమితమైన నేను కాదు, నేను అపరిమితమైన వాణ్ణి. నేను విభజించడానికి వీలుగాని అఖండ సచ్చిదానందమూర్తి. తత్పదం దర్శితం ఏన, అది తత్పదం. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంతే కదా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చర అచరం తత్పదం దర్శితం ఏన, అది నాకు చూపించడానికి తస్మై శ్రీ గురవే నమః. రామనాథం గారికి బాగా ధనం పెట్టాడు. మహానుభావుడురా, సామాన్య మానవుడు కాదురా అతను. ఆయన ఎక్కడి నుంచో మన కోసం దిగొచ్చాడురా కదా. మనందరినీ ఉద్ధరించడం కోసం మహానుభావుడురా, జన్మ తీసుకుని వచ్చాడురా. అవతార పురుషుడు అంటే ఆయనే కదా. ఏదైనా మనం చేస్తున్నామంటే కదా నిజంగా సిన్సియర్గా చెయ్యాలి. సర్వీస్ నిజంగా చెయ్యండి, అంతేగాని అది కాదు. అజ్ఞానం అట్లొచ్చింది మనకి. ఆ అజ్ఞానం అయిన తర్వాత మనం ఏం చేసామంటే ఆవరణ అని ఇంకొక పదార్థాన్ని తీసుకున్నాం. ఆవరణ. ఆ ఆవరణ ఏమిటి అంటే అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అవి కదా. ఆవరణ ఏమిటి అంటే ఈ అమ్మవారు ఆమె మాయాశక్తి. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరేగా కనిపించడం ఆమెకి ఇష్టం. ఉన్నది ఉన్నట్టుగా చూపించదు, వేరేగా చూపిస్తుంది. ఆవరణ అంటే ఒక దుప్పటి మన మీద కప్పాలి, మన మీద ఒకటి వేసింది. దానికి శాస్త్రం ఎట్లా చెప్తుందంటే, శాస్త్రం చాలా కష్టపడింది మనకి ఇది అర్థం చేయించడానికి. ఒక గారడీ వాడు ఉంటాడు. గారడీ వాళ్ళని
బాజీగర్ అంటారు వాళ్ళని. బెంగాల్లో చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళు. బాజీగర్ బాంగ్లా అని వాళ్ళది. అటువంటి ఏమంటారా గారడీ చేయటాన్ని, మెజిషియన్సే, గారడీ విద్య అది. కనికట్టు అంటారు. కనికట్టు అది అది నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర. వాడు ఏం చేస్తాడంటే వాడి చేతిలో పిచ్చి కాగితాలు పట్టుకుంటాడు, ఇట్లా ఇట్లా తీస్తాడు. ఇప్పుడు గారడీలు లేవేమో, ఒకప్పుడు చాలా గారడీలు ఉండేవి. రోడ్ ట్రిక్ అని కూడా ఉండేది. రోప్ వేసి దాన్ని ఇట్లా, పాముని కూడా అట్లా నిలబెట్టేవాళ్ళు. పాము ఇట్లా నిలబడుతుంది, అట్లనే నిలబడుతుంది పైకి, దాని మీదకి ఎక్కిపోతారు. అది మరి పామో తాడో నాకు తెలియదు కానీ కదా, ఒకప్పుడు అట్లా చేసేవాళ్ళ. రోప్ ట్రిక్ అని దాని పేరు, రోప్. వాళ్ళు ఆ కనికట్టు విద్య అంటాడు. వాడు ఏదో చేస్తాడు, మన మీద ఒక జాల్ వేసేస్తాడు. ఇట్లా నిజంగా జాల్ ఉండదు, వాడు మంత్రంతోనో మరి ఎట్లా వేస్తాడో తెలియదు. మన దగ్గర కూడా ఇక్కడ మనం మనం అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి గుంటకల్లి వెళ్ళినప్పుడు, దాని ఫంక్షన్లో మన పిల్ల సరళకు మనవరాలు, ఆ ఫంక్షన్లో ఒకడెవడో నా చేతి మీద కూడా ఒక పిట్టని కూర్చోబెట్టాడు. వెళ్ళి చూసాం కదా మనం అట్లాడిది. అది ఏం చేస్తాడంటే వాడు మన మీద ఒకటి విసిరేస్తాడు. వాడు ఏం చెప్తున్నాడో అదే మనకు కనపడుతుంది అక్కడ. వాడు నోటితో చెప్తూ ఉంటాడు, మనం ఒకళ్ళం కాదు అందరికీ. ఎందుకంటే వాడు నోట్లో నుంచి ఇట్లా ఇట్లా తీస్తాడు. చూడండి, నోట్లో ఏమి వేసుకోడు. ఇంత ఆ కలర్ పేపరు, అంత పేపర్ నోట్లోంచి ఎట్లా వస్తుంది? ఎంత బండిల్ నోట్లో పెట్టుకున్నా రాదు కదా, అది తీస్తాడు. ఒకళ్ళు చూసారా అంటే కాదు. మరి అందరికీ అట్లా కనపడేటట్టుగా వాడు ఏం చేయగలిగాడు? అది ఆవరణ. అటువంటిది అమ్మవారు మహా ఆవరణ. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, ఆవిడ మూడు. అవి ఎప్పుడు చేయగలదంటే, ఆమె ఎప్పుడు ఆ ట్రిక్ ప్లే చేస్తుందంటే, అజ్ఞానం ఎప్పుడు ఉంటుందో అప్పుడు చేయగలదు. అజ్ఞానం ఎప్పుడు ఉంటుందో అప్పుడు చేయగలదా ఆ పని. అజ్ఞానం లేకపోతే చేయలేదు. అక్కడ చిదాకాశం. అజ్ఞానం ఎప్పుడు ఉంటుంది? నేను నాది చేస్తే అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే. అందుకే రజ్జు సర్ప భ్రాంతిలో మసక చీకట్లో అంటాడు. లైట్ ఉండేటప్పుడు మసక చీకటి ఉండడానికి అవకాశం, తాడుగానే కనపడుతుంది. మసక చీకట్లో అసలు అవి డీకోడ్ చేసుకునేటప్పటికీ ముందు మనకి ఏమీ అర్థం కాదమ్మా. నేను చాలాసార్లు అనుభవించాను, అందుకు చెప్తున్నా. అది డీకోడ్ అయినప్పుడు ఎంత హ్యాపీ వస్తుందో అంటే, అది అసలు పరమాత్మ స్వరూపం అదే అనిపిస్తుంది. అది డీకోడ్ అయినప్పుడు ఊరికే మసక చీకట్లో తాడు పాము అనుకున్నా, మసక చీకటి కాకుండా మనమే టార్చ్ లైట్ పెట్టుకుపోతే సరిపోదా అని అనిపిస్తుంది. ఒకడికి కాదు కదా, అందరికీ పాము తాడుగానే తాడు పాముగానే కనపడుతుంది. ఆవరణ అది. ఆవరణలో ఏమి నష్టం వచ్చిందంటే, అజ్ఞానం ఉన్నప్పుడే ఆవరణ వస్తుంది. అజ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, నేను నాదికి ఇచ్చేసి నేను ఖాళీ అయిపోయినప్పుడు వస్తుంది. నేను అసలు ఖాళీ అవ్వదు కదండి. నేను తన శక్తిని పోగొట్టుకుని కదా, నాదే సర్వస్వం, దాన్నే మనం అహం అంటాం. ఎప్పుడైనా ఏదైనా చిన్నగా మీకు చూపిస్తా అహాన్ని ఎట్లుంటుందో మీకు చెప్తా. మా గురుదేవులు మాకు చెప్పింది. మా గురుదేవులు మాకు చాలా చెప్పారు. మహానుభావుడు. అసలు ఎన్ని దండాలు పెట్టినా అవన్నీ వేస్ట్. దండం వేస్ట్. ఊరికే నమస్కారం పెట్టుకుంటాం గురుదేవా, వేస్ట్. మీ నమస్కారాలు నాకు వద్దుకోరా అంట. నేను చెప్పింది తెలుసుకోరా కదా, దండం పెట్టుకురా పెడతావు. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అనేటువంటి మూడు
నీకు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ జాల్ నీ మీద పరిచారు. నువ్వు అజ్ఞానం తెచ్చుకున్నావు కదా. నాదిని ఎప్పుడైతే నేను చేశానో నేను ఖాళీ అయిపోయింది, నేనుకు శక్తి లేదు. అందుకని ఆకాశం మనందరికీ ఎట్లా కనబడుతోంది? ఆకాశంగా కనబడుతోంది. మనకి ఇది చిదాకాశంగా కనబడుతుంది. మీకు అహాన్ని చూపిస్తా చూడండి. మా గురుదేవులు మాకు చెప్పింది, పువ్వులు మల్లె పువ్వులన్నీ తెచ్చి పెడతారు. మామూలుగా ఆడవాళ్ళు పువ్వులు కట్టుకునేప్పుడు మంచి మంచి పువ్వుని ముందు కడతారు కదా. పెద్ద పెద్ద పువ్వులు తీసి ఫస్ట్ కట్టే దండ ఎట్లా కడతారు? పెద్దది లావుగా వస్తుంది. చివరికి వచ్చినప్పటికీ ఆ సన్న సన్నవి అవి కూడా పారేయండి, ఎందుకంటే పాపం చెట్టు పూసింది కదా, అవి కూడా కట్టుకుంటాం. అట్లా కట్టి ఈ పెద్ద దండ చాలా బాగున్నాయి పువ్వులు, ఇది నేను పెట్టుకుంటాలే, ఖచ్చితంగా ఇక్కడ కట్ చేసుకుంటారే, ఇది నేను పెట్టుకుంటాలే అని ఎప్పుడైతే నీ మనస్సు అన్నదో అప్పుడు నువ్వు దీంట్లో పడ్డావని అర్థం. అంతే, సింపుల్. ఈ పని చేస్తే నాకు నష్టం వస్తుంది, అవతల వాడికి లాభం వస్తుంది అని ఎప్పుడు అనిపించిందో అప్పుడు నువ్వు మళ్ళీ నాదిలో పడ్డావు. చాలా చిన్నది. నువ్వు ఎన్నిసార్లు నాదిలో పడతావో చూసుకో. నేనేం పడినండి, అహం బ్రహ్మాస్మి, అంత అబద్ధం. ఈ నాది ఎటువంటిది అంటే ప్రతి చిన్న విషయాన్ని ముందు నేను, దానికి పెద్దలు ఏం చెబుతారంటే లోగ్ పహలే అపనే ఘర్ మే దియా జలాకర్ ఫిర్ మస్జిద్ మే జలాతే హై. మనుషులు ఏం చేస్తాడరా, దానికి మళ్ళా వాడు చెప్పుకుని తాగలిగిన మీద నిఖిలము గలదు. నేను ఉంటే కదా అదంతా ఉండడం. నాకు నేనే పోతే వాళ్ళందరూ నాకేమిటి? నువ్వు నేనే పోయినావురా ఇప్పుడు, అందుకే ప్రపంచంలో పడి చస్తున్నావురా. నిన్ను నువ్వు పోగొట్టుకున్నావు. అందుకని నీకు గురువేం చెప్పాడు? ఏ అహమైతే నువ్వు ఈ రోజున అంటున్నావో, ఏ అహం అంటున్నావు? నాదినే అహం అంటున్నావు నువ్వు. ఆ అహం బ్రహ్మాస్మిరా, ఆ అహం బ్రహ్మాస్మిరా. నీకు చెప్పింది ఏమిటి? ఏ అహం బ్రహ్మాస్మి? మరి ఇంతకు ముందు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇంకా మీకు చెప్పలేదులే. వాటికి అర్థాలు ఇప్పుడు మారిపోయినాయా, మారిపోలేదా? ఏంద్రా, అజ్ఞానం ఆవరణ వచ్చింది. ఆవరణ ఎప్పుడు వస్తుందో అదే మసక చీకటి. మసక చీకటి అనేది ఒకటి నీ మీద ఆవరించింది. మసక చీకటి ఎలా వచ్చింది అంటే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడు ఎలా ఉన్నాడు? సూర్యుడు ఎప్పుడైనా కొంత ప్రకాశం తగ్గుతుందా? చంద్రుడికి తగ్గుతుంది. చంద్రుడికి ప్రకాశం తగ్గుతుంది, సూర్యుడికి ప్రకాశం తగ్గదు, ఎప్పుడూ తగ్గదు. మరి సూర్యప్రకాశం తగ్గకపోతే ఇప్పుడు చీకటి ఎందుకు వచ్చింది చెప్పండి? కాబట్టి భూమి అనేది ఆ సూర్యుడికి అడ్డం పడి కదా ఈ చీకటిని సృష్టించింది. ఇది సృష్టించబడిన చీకటి కానీ నిజంగా ఉన్న చీకటి కాదు. అట్లా పరమాత్మగానే ఉన్నాడు. వాడు ఈ మొత్తం హోల్ ఇదంతా కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే 5 కోశాలు వేసుకున్నావో నీ కోశాలు నీకు అడ్డుపడి కదా, నీ కోశాలే నీ నాదిగా తయారై నాది అడ్డుపడి నేను చీకటి చేసింది. అందుకు నీకు అజ్ఞానం వచ్చింది. లేకపోతే పరమాత్మలో చీకటి వచ్చే అవకాశమే లేదు. పరమాత్మకు అజ్ఞానం రావడానికి వీల్లేదు. ఇప్పుడు వచ్చిందా, రాలేదా? లేకపోతే సూర్యప్రకాశంలో చీకటి రావడం ఏమిట్రా? ఎందుకు వచ్చిందిరా? భూమి తనకు తానే అడ్డుపడింది కదా. సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహాలు మింగేయటం ఏమిట్రా? మింగినాయి కదా, గ్రహణం పట్టింది.
సూర్యుని పట్టేసినాయి, గ్రహణం చంద్రుని పట్టేసినాయి. ఎట్లా పడతాయిరా? పట్టవు. అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చింది, అది చంద్రగ్రహణం కదా. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చింది. వాళ్ళు క్యాల్కులేట్ చేసి గణితం చెప్తారు, లెక్కలు. అట్లాగే చంద్రుడికి సూర్యుడికి కాదు, భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చాడు, అది అమావాస్య. అమావాస్య నాడే నీకు సూర్యగ్రహణం వస్తుంది. అడ్డం వస్తే గ్రహణం వచ్చిందంటారు. ఆ అడ్డం తొలగిపోతుంది, ఎందుకంటే కొంతసేపటికి తిరగాలి కదా, అన్ని గ్రహాలు తిరుగుతాయి. ఏం తెలియదు మనకి, వేస్ట్. ఆహార నిద్ర భయ మైథునంచ మొత్తం వేస్ట్. నీ చదువు వేస్ట్, నీ ఇంజనీరింగ్ వేస్ట్, తీసి ఆ గంగలో వారి. అందుకే ఇవన్నీ కళలు అన్నారు, విద్యలే. నువ్వు కళాశాలకు వెళ్ళావు, విద్యాలయానికి వెళ్ళు, నీకు తెలుస్తుంది. విద్యాలయం ఏది? యూనివర్సిటీ. ఏమ్మా? సరే, చిత్తాకాశం కూడా చెప్పుకుందాం. చిదాకాశం అంత చాలే, మరీ ఎక్కువ చెప్తే కూడా కష్టం. ఎందుకంటే చిదాకాశంలో ఏం లేవు, దృశ్యమే లేదు. అది మళ్ళీ చెప్తా. ఇప్పుడు నాకు ఇక్కడ టైం అయిపోతుంది, మీరు చిత్తాకాశంలోకి రండి. అని ఉందని వీడు ఇక్కడ చెప్తాను. నీకు కళ వచ్చింది, కళ వచ్చింది కదా. కళలో ఏమైంది? కళలో కూడా దృశ్యం కనిపించింది, దృక్కు కూడా ఉన్నాడు, ద్రష్ట ఉన్నాడు, దృశ్యము ఉంది, దృక్కు కూడా ఉంది, త్రిపుటి ఉంది కదా. ఇక్కడ మీకు నేను ఎప్పుడో రాశాను, గురువే సర్వస్వం అని ఒక పాట, మీకు గుర్తుందా? తనలోని లోకములను తనివి తీర చూడలేక, తనలోని లోకాలు, నీ లోపల ఉన్నాయి ఇవన్నీ, నువ్వు చూడలేక బయటనున్న ఈ సత్యమని భ్రమ చెంది, అది నీకు భ్రమ కదా. దానివల్ల నువ్వేమైనావు? అహంకార మమకారం, నేను నాది, వాటికి లోనయి కదా. అటువంటి నీకు ఏం చేస్తే నీకు అది పోతుంది అంటే అభ్యాసం వైరాగ్యం. నాయన అభ్యాసం చేయరా, వైరాగ్యం చేయరా అని చెప్పాడు. 45 ఏళ్ల నాడు ఈ పాట మీరందరికీ వచ్చు. కానీ తనలో లోకాలు ఏమిటి, నేను చూడలేకపోవడం ఏమిటి, అస్సలు ఆలోచనే లేదు, మనకు అక్కర్లే. అదంతా ఎవడో చేస్తాడు. ఇది సాధన. ఇది అర్థమైంది కదా. సరే, చిత్తాకాశంలోకి వెళ్దాం. ఇది ఉంటుంది అంటే, మనం నిద్రపోగానే నిద్ర ఎట్లా పోతున్నామో ముందు చూడండి. మనం ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాం కదా, ఆఖరిలో ఇంకా ఇవాల్టి పనులన్నీ ముగిసినాయి, అప్పుడే కదా మనం నిద్రకు పోతాం. ఇంకా కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసుకుంటాం నిద్రకు పోయినాం. నిద్రపోయినప్పుడు వెంటనే మనకు నిద్ర పట్టదు. ఆ రోజు మన ఇంద్రియాలన్నీ ఏమేం పనులు చేసినాయో అవన్నీ కూడా హృదయ స్థానంలో పెట్టుకోవాలి. మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. మీ చేతుల్లో నుంచి కళ్ళు లోపలికి పోతున్నాయని మీరే చెప్తారా? కళ్ళు లోపలికి పీక్కుపోతున్నాయి. ఎందుకు పీక్కుపోవడం? ఇందా నుంచి బాగానే ఉన్నాయిగా. అంటే అవి సంపాదించినవంతా లోపల దాచిపెట్టుకోవాలి. పాపం దాచుకోవడానికి పోతుంది. ఇట్లాంటి మాటలు ఎందుకు చెప్తామంటే, మీకు కూడా ఈ అనుభవం ఉంది, మీరు గమనించలేదు కదా. గమనించండి. ఒట్టొట్టి పాఠాలు కావు ఇవి, ఎవడికి వాడు బాగా గమనించవచ్చు. అయితే మనం చెయ్యాలి అనుకుంటే అవన్నీ తీసుకెళ్ళి మనం చిల్లరంగడి వాడంతా ఆ రోజు అమ్మకం అంతా తీసుకెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? బీరువాలో దాచిపెట్టుకుంటాడు కదా.
తర్వాత రేపటికి మళ్ళీ కొంచెం చిల్లర తీసుకుని, అంటే ఎవడన్నా వెంటనే కస్టమర్ వస్తే కాస్త కాస్త వాడికి చిల్లర ఇవ్వాలి కదా, కొద్దిగా తీసుకొచ్చుకుంటాడు, అదంతా అక్కడ ఉంటుంది కదా. అట్లా చిత్తం అనేటువంటి ఒక చిత్త సాగరం అంటాడు. అంటే ఒక మహాసముద్రంలో ఎన్ని వస్తువులు దాగి ఉంటాయో మన చిత్త సాగరంలో అన్ని వస్తువులు దాగి ఉన్నాయి. దాగున్నాయా లేవా అంటే మీ చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీకు అవన్నీ కనపడతాయి. కనపడతాయా కనపడవా అంటే లోపల ఉన్నాయి కదా చిత్తసాగరంలో. ఈ మనస్సు మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు 11. ఈ 11 ఇంద్రియాలతో చేసిన కర్మనంతా తీసుకెళ్ళి అది లోపల దాచిపెట్టుకుని తానొక్కటి బయటకు వస్తుంది. మనస్సుకు ఒక కెపాసిటీ ఉంది, ఏమిటంటే అది ఏ ఆకారమైనా పొందగలదు. మనస్సుకు ఆ తెలివి ఉంది. అది మనస్సు ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. అందుకే ఒక లెవెల్లో మనకి ఏం చెప్తారంటే మనస్సే పరమాత్మ అని చెప్తారు. ఎందుకని అంటే మనస్సు చేసేటువంటి ఫంక్షన్ వల్ల మనస్సు ఉందని మనకు తెలుస్తుందే కానీ నిజంగా మనస్సును చూసిన వాడు ఎవ్వడు లేడు. నా మనస్సు కష్టపడుతోంది, నా మనస్సు హాయిగా ఉంది అనగలడు, కానీ మనస్సు ఎట్లా ఉందో చెప్పలేవు. ఎందుకంటే అది పూర్తిగా ఆత్మలాగే ఉంటుంది, ఆత్మ అలాగే ఉంటుంది. చూస్తే ఏమైపోతుంది, అది దృశ్యమైపోతుంది. దృశ్యమైపోతే అది నశించాలి. మనస్సు నశించదు, ఏ జన్మకు కూడా నశించదు. మళ్ళీ జన్మకు కూడా ఇదే మనస్సే నీ వెంట పడుతుంది కదా, అది వదలదు. ఈ మనస్సు ఒక్కటి బయటకు వస్తుంది, వీళ్ళందరినీ లోపల పెట్టింది. అందుకే మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏం పని చెయ్యవు. మనం నిద్రపోతున్నప్పుడు పని చెయ్యవు, అవి అలాగే ఉంటాయి. మనస్సు మాత్రం బయటకు వస్తుంది. చిత్తసాగరంలో దానికి కావలసినటువంటి దృశ్యాలన్నీ ఉన్నాయి, అవన్నీ బయటికి తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా మనకు కళ వచ్చింది అంటే మనకు ఇంతకు ముందు ఈ జన్మలో తెలిసిన విషయాలు మాత్రమే కళ వస్తుంది, లేనివి కళ రావు కదా. మీకు ఎప్పుడైనా అమెరికాలో ఉన్నట్టు కళ వచ్చిందా? రాదు. ఎందుకు రాదు? మనం ఎప్పుడూ లేం కాబట్టి అది మనకు అర్థమైపోతుంది. ఆ చిత్తసాగరంలోనో ఈ మనస్సు అనేక మనకు తెలిసినవే తెచ్చుకుని, మనకు తెలిసిన వాళ్ళే మన కల్లోకి వస్తారు, తెలియని వాళ్ళు రారు. మనకి తెలిసిన వాళ్ళు అంటే మనం ఊహించిన వాళ్ళు కూడా రావచ్చు. నేను ఊహించినవి దయ్యాలో భూతాలో ఊహించాను అనుకో, వాళ్ళు కూడా వస్తారు. ఒక్కొక్కసారి నేను భయపడతాను అనుకో, దొంగలు వచ్చారని, నన్ను కొట్టి తీసుకుపోయినారని కదరా, అట్లా నేను భయపడ్డాను అనుకో, అది కూడా నా ఊహ, అది కూడా నాకు కళ వస్తుంది. ఇట్లా ఈ మనస్సు అనేది నీకు దృశ్యాలన్నీ చూపిస్తూ ఉంటుంది కదా. ఆ దృశ్యం కనపడింది కదా, దృశ్యం కనపడితే ఏం కావాలంటే నిమిత్తం ఉపాదానం ఉండాలి. నీకు బయట దృశ్యంలో నిమిత్తం ఉపాదానం లేకపోతే దృశ్యం రావడానికి అవకాశం లేదు. కానీ కళలో నిమిత్త ఉపాదానాలు తానే అవుతుంది. చూడండి, గమనించండి, నిమిత్తము తానే, ఉపాదానం తానే. అంటే ఏమిటి? నా కళలో దొంగవాణ్ణి నేనే, నా మనస్సే. నా దొంగతనం చెయ్యబడేటువంటి, అంటే ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నానో వాణ్ణి కూడా నేనే, అవునా కాదా? రోడ్డు నేనే, చెట్టు నేనే, సింహము నేనే, పులి నేనే. మరి అంటే నా మనసు ఏమైపోయిందరా? నీ మనసు పులి, సింహము, చెట్టు, రోడ్డు, నీళ్లు, నావ, నావికుడు, దొంగతనం చేయించుకునేవాడు, చేసేవాడు, ఇన్ని అయినప్పుడు నువ్వు పరమాత్మ ఇన్ని జన్మలకు వచ్చాడంటే ఎందుకు నమ్మిచావో? నువ్వు నమ్మవే.
ఆయనకి ఏం పని? నీ మనసుకి ఏం పనిరా? ఎందుకు కళ సృష్టించింది? కళ్ళలో అన్ని బొమ్మలు ఎందుకు? దానికి నిద్రపోవే అని పంపిస్తే నిద్రపోవచ్చు కదా, ఎందుకు కళలు తెచ్చింది? అంటే నీ మనసుకి ఏమిటి అలవాటు అంటే, పరమాత్మగా నాకు ఏకహ అనేకో అహమస్మి. ఇప్పుడు మనస్సు కూడా ఏకహ అనేకో అహమస్మి అయిపోయి నేను చూసేవాడిని, అది చూడబడేది. అంటే ఇప్పుడు రెండయింది. చూసేవాడు ఎవడు అంటే నేను, చూడబడేది ఎవరు అంటే నాది. నేను నాది రెండు ఒకటే అయ్యి నీ చిత్తాకాశంలో, చిత్తాకాశం అనేటువంటి దర్పణంలో, దర్పణం అంటే అదో తెర, ఆ తెర మీద బొమ్మలన్నీ వేసుకుని కాసేపు ఆడుకుని నీ మళ్ళీ కలర్ త్రూ అవుట్ ద నైట్ రాదు. నిన్నటి కళ ఇవాళ రాదు. రకరకాల కళలు వస్తాయి, ఎన్ని మార్పులైనా జరుగుతాయి. ఏ సృష్టి మారితే నువ్వు ఎందుకు కాదంటావు? కళ కల్లా అని ఒప్పుకుంటావా? జగత్తు మిథ్య అంటే ఒప్పుకోవా? ఆలోచించు. నువ్వే కలగన్నావు కదా. అసలు కళ ఎందుకు పెట్టాడంటే పరమాత్మ అందుకే పెట్టాడు. ఒరే నన్ను తెలుసుకోవడానికి ఇంతకంటే మార్గం లేదురా. మీకు అందరికీ కళలు వస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా. మరి కళలో ఎవరు వచ్చారు? దృశ్యమేది, ద్రష్ట ఎవడు? నువ్వే దృశ్యానివి, నువ్వే ద్రష్టవి. ఇప్పుడు కళలో ఏం జరిగింది మనకి? నిమిత్త ఉపాదానాలు రెండు ఒకడే అయినాడు. నిమిత్త ఉపాదానాలు వేరైతే చిత్త భూతాకాశం, నిమిత్త ఉపాదానాలు ఒకటే అయితే చిదాకాశం. చూసుకోండి ఇక్కడ ఏమవుతోందంటే, నిమిత్తం ప్లస్ ఉపాదానం ఏమ్మా ఇది కాదా? ఆరిపోయింది, బయట పెడితే ఆరిపోయింది కదా. తానే అమ్మో రెడ్డింగ్ నిమిత్త ఉపాదానాలు తానే అవుతాడు. అంటే ఇక్కడ దృక్కు దృశ్యం, దృక్కు దృశ్యం. ఇక్కడ ఏమన్నాడు? దృక్కు సత్యం, దృశ్యం అసత్యం. ఇప్పుడు ఇందులో ఎవడి సత్యం ఎవడ అసత్యం చెప్పు? లేలే, రెండు ఒకటే. వరే దాన్ని సమానాధికరణం అంటారు. సమానాధికరణం అంటే ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే ఏమిటి? ఇది అది ఒకటి. దాన్ని ఈజ్ ఈక్వల్ టు అనేది. ఈజ్ ఈక్వల్ టు అనే మీనింగ్ ఏంటి? దానికి అర్థం ఈ రెండు సమానమైనవి. ఇందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. రెండు రెండు ఏమవుతాయి? అది 2 × 2 4. అది ఈక్వేషన్. ఈ రెండు తక్కువ కాదు, ఈ రెండు. అందుకే ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నాం. పాపం పిల్లలు తెలియకుండా ఏమిటో ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు అది శబ్దం. అంటే అది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ని ఏమంటాడు? ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది అది ఒకటే. అప్పుడు దృక్కు సత్యమైతే దృశ్యం కూడా సత్యమే కావాలి. అవునా కాదా? దృక్కు అసత్యమైతే అంటే దృశ్యం అసత్యమైతే దృక్కు కూడా అసత్యం కావాలి. అందుకని ఈ రెండింటినీ కలిసి మన వాళ్ళు కళ్ళ అన్నారు. కళ్ళే కళ. కళ్ళ అంటే అబద్ధం. కళ నిజం అన్నవాడు ఎవడరా? ఒకటి చెప్పండి. ఎందుకు కళను అబద్ధం చేశారు? ఇక్కడేమో అద్దం వెలుపల ఉంటే నీకు అది వస్తువు సత్యమవుతోంది. దీనికి దానికి తేడా చూసుకోండి అమ్మా. దాన్ని ఇంకా రేపు చెప్తాను.
ఇంకా చాలా ఉంది. 35 మినిట్స్ అయింది. 7:35. ఇది చిన్నది కాదురా, సబ్జెక్టు చాలా పెద్దది. అందుకే బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య చిన్నగా చెప్పడానికి వీలు లేదు. చెప్పచ్చు, చెప్తే అర్థం కాదు కదా. అందుకే వేదాంతం అంటే ఏమిటి అంటే చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాంది వేదాంతం. వాడు ఏందో వేదాంతం మాట్లాడుతున్నాడురా అంటే ఏమిటి, చెప్పేవాడికి అర్థం కాలే, వినేవాడికి అర్థం కాదు కదా. చెప్పేవాడికి అర్థమవుతూ వినేవాడికి అర్థం కాకపోతే వ్యవహారం. లాయర్ మాట్లాడుతూ ఉంటాడు, వాడికి అర్థమవుతూ ఉంటుంది, మనకు అర్థం కాదు. ఏమ్మా, ఇది గురించి ఆలోచిస్తూ ఉండండి. చిత్తాకాశం ఎందుకు అయిందో, దాంట్లో ఏమిటో ఇంకా అది కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుంటే, భూతాకాశం బాగా అర్థమైంది, చిత్తాకాశం అర్థం కాలే, చిదాకాశం కొంతవరకు అర్థమైంది కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి 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 బ్రహ్మైవ అహమస్మి అంటూ ఆ నాదిలో ఉన్న దాన్ని నేను లోపలికి లాక్కోండి, ఊరికే నోటితో పలకకుండా కదా. ఏదైతే దానికి ఇంతకుముందు మనం ఇచ్చేసామో దాన్ని వెనక్కి లాక్కోండి. వెనక్కి లాక్కుంటే ఏమవుతుంది, నేను పవర్ఫుల్ అవుతుంది, నాది వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను పవర్ఫుల్ అయిపోయిందో, నేను దాని శక్తి వ్యాప్తి చెందేటువంటి శక్తి ఉంది, అది ఖచ్చితంగా వ్యాపకం అవుతుంది. అది మనం చేయాల్సింది. ఏమ్మా,